అండి చూడాలనిపించలేదు. నువ్వు ఇంకా బావ సంగతి మర్చిపోలేదనుకుంటాను. ఎవరు పంపించుంటారు? పోలేరు పాలెం. ఏంటిది? ఏదో కర్టెన్లా ఉందే. అమ్మవారి బొమ్మ కూడా వేసింది. ఏదో గుడికి వెళ్ళాల్సిన పార్సల్ అయి ఉంటుంది. అడ్రస్ తప్పి మన ఇంటికి వచ్చింది. ఏమండి, ఆ బుడబొక్కలు ఆవిడొచ్చి నేను రుణపడ్డానటం, పావు వేపమాల వేయటం, ఈ పార్సల్లో అమ్మవారి బొమ్మను కర్టన్ రావటం, వీటన్నిటికీ కారణం నాకు అర్థమైందండి. ఏమంటున్నావు? అవునండి, నేను గర్భవతిగా ఉన్నప్పుడు పోలేరమ్మ గుడికి వెళ్లి బిడ్డ సక్రమంగా పుడితే నా మాంగళ్యాన్ని హుండీలో కానుకగా వేస్తానని దేవతకి మొక్కుకున్నాను. ఏంటేదో కాకమ్మ కథలు చెప్తున్నావు? నువ్వు అసలు గుడికి ఎప్పుడు వెళ్ళావు? గుడికి వెళ్ళడం మీకు నచ్చదుగా, అందుకే చెప్పలేదు. పాప పుట్టిన తర్వాత ఆ మొక్కు నేను మర్చిపోయానండి. అందుకే అమ్మవారు ఇలా వచ్చి గుర్తు చేస్తాను. నువ్వు మరీ పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. ఇంకేం మాట్లాడకండి, మనం వెంటనే గుడికి వెళ్ళాలి. పోలేరమ్మ చాలా శక్తివంతురాలు, కానీ పట్టుదల ఎక్కువ. మొక్కు తీర్చకపోతే ఆ మూరికి వదిలిపెట్టదు. నువ్వు పోలేరమ్మ క్లాస్మేట్స్ లా మాట్లాడుతున్నావు. ఏమండి? సరే ఓకే, నీ కోసం గుడికి వస్తాను. ఓకే. ఏంటయ్యా, ఏమైంది? ఇంజిన్ సడన్ గా ఆఫ్ అయిందండి. ఉండండి, ఏంటో చూస్తాను. సరే త్వరగా కానీ. ఏమండి, అలా చూడండి. ఏంటది? ఏమండి, చిలక చూసి చూద్దామా? కంప్యూటర్ కాలంలో కూడా చిలక చూసి ఎలా చూసి అంటే వేరే పని లేదు. రా. ఇందులో తప్పే ఉందండి. కారు రిపేర్ అయ్యే వరకు మనకి పొద్దుపోవాలిగా. పొద్దుపోవడానికా? సరే చూపించుకో. రండమ్మా రండి. ఎవరి పేరుతో జోస్యం చూడాలి? మా అమ్మాయి సత్య పేరుతో చీటీ తీమని చెప్పండి. రాణి రామ్మా, సత్య అనే పేరుతో ఒక చీటీది. ఏమ్మా, ఈ బిడ్డకి మీరు పెంపుడు తల్లా? ఎవయ్యా, ఇది నా కన్న కూతురయ్యా. లేదమ్మా, ఈ బిడ్డ జాతకం కృష్ణుడి జాతకం. ఏంటి నువ్వు అనేది? దీన్ని చూడండి. చిన్ని కృష్ణుణ్ణి వసుదేవుడు తీసుకెళ్లే దృశ్యం ఇది. కృష్ణుడు దేవకి బిడ్డగా పుట్టినా యశోద బిడ్డగానే పెరిగాడు. అలాగే ఈ బిడ్డ పుట్టింది ఒక చోటైనా ఇంకొక చోట పెరుగుతుంది. ఏమిటండి ఈ నెల చెప్తున్నాడు? ఇందుకే జోస్యం అది వద్దని నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు చూసావా, కృష్ణుడు రాముడు అంటూ పురాణం చెప్పడం మొదలు పెట్టాడు. ఇంకా వింటుంటే చెవులో పూలు పెడతాడు. ఇదిగో బాబు, నీ డబ్బులు తీసుకున్నాను. చాలా థ్యాంక్స్. రా. ఇంకా అవలేదా రిపేరు? మళ్ళీ విరజాతి కనకాంబరం. ఏమా, పువ్వులు కావాలా? నేను ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టుంది. ఇంతకు ముందా? నువ్వు ఈ గుడికి వస్తుంటావు కదా? అవును. అలాగైతే నన్ను ఇక్కడే చూసుంటావు. నేను ఇప్పుడు ఇక్కడే ఉంటాను. నువ్వెక్కడుంటే మాకెందుకు, ముందు పువ్వులు ఇవ్వు. ఏ పువ్వులు కావాలమ్మా? అమ్మవారికి ఇష్టమైన పువ్వులేంటి? ప్రేమ. అది ఉంటే ఏ పువ్వులు ఇచ్చినా అమ్మవారికి ఇష్టమే. మంచి మాటగారే. సరే, 4 మూరలు మల్లెపూలు ఇవ్వు. ఎంత? 4 మూరలు 20 రూపాయలు. ధర ఎక్కువ చెప్తున్నావే. నేను పువ్వులు అమ్ముకునేదానేనా, న్యాయంగా నడుచుకునేదాన్ని. పరాయి వాళ్ళ సొమ్ముకి ఎప్పుడు ఆశపడను. నాకు సొంతమైంది నేను వదిలిపెట్టను. భలే ఖచ్చితంగా మాట్లాడుతుంది. సరే, డబ్బులు ఇవ్వు. ఇంకా నా దగ్గర చిల్లర లేదే. నా దగ్గర లేదే. మరైతే ఏం చేద్దాం? సరే, నీ పువ్వులు నువ్వే తీసుకో. నాకు పువ్వులు ఇవ్వడమే అలవాటు, తీసుకోవడం అలవాట్లేదు. పర్వాలేదులే, డబ్బు తర్వాత ఇద్దు గాని. నా మీద నీకు అంత నమ్మకమా? నన్ను నమ్మే వాళ్ళని నేను నమ్ముతాను. సరే, అయితే నువ్వు ఇక్కడే ఉండు, మేము వెళ్ళొచ్చి డబ్బులు ఇస్తాం. రా వెళ్దాం. ఇక్కడ వెయిట్ చేయమ్మా. ఇప్పుడేమిటి, ఎప్పటి నుంచో మీకోసమే ఎదురు చూస్తున్నాను. దానికి ఫలితం ఇప్పుడు నాకు దక్కబోతోంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణీ నమోస్తుతే. కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్.
ఏమండి ఆ? కానుక వేయాలి కదా. ఇక్కడికి వచ్చిందే అందుకు కదా, వేయాల్సింది వేయి, వెళ్దాం. ఏంటి ఆలోచిస్తున్నావు? లేదండి, ఏదో ఆవేశంలో తాళిని కానుక వేస్తానని మొక్కున్నాను, కానీ తాళిని తీయడానికి మనసు రావడం లేదండి. ఇంతే కదా, దానికి ఎందుకు బాధపడతావు? తాళికి బదులు ఇంకేదైనా ఉండిలో వేసాయి. వేరే ఏదైనానా? అవును, ఇప్పుడు కోర్టులో జడ్జి ఏమని తీర్పు చెప్తున్నారు? 50 రూపాయల అపరాధం, లేదంటే 6 మాసాలు జైలు శిక్ష. ఒకటి కాకపోతే ఇంకోటి. అందుకే కదా లేదంటే అనే మహత్తరమైన మాట కనిపెట్టారు. సావిత్రి, నీకు తాళి వేయడానికి మనసు రాలేదనుకో, నీ మెళ్ళ ఉన్న నెక్లెస్ తాళి కన్నా 2 సార్లు ఎక్కువగానే ఉంటుందిగా, దాన్ని వేసేయి. తాళి లేదంటే నెక్లెస్. ఎలా ఉంది? నేను నెక్లెసే వేస్తాను, అదే మనకి మంచిది. సత్య కోసం మొక్కుకున్న మొక్కు కదా, సత్య చేతుల మీదుగానే హుండీలో వేయిస్తాను. ఎవరి చేత్తో వేస్తే ఏముంది, కానుక వేయడం ముఖ్యం, అంతే కదా, వేయించు. అయ్యో, సత్య! అయ్యో, సత్య! ఏమండి, సత్య హుండీలో పడిపోయిందండి. నా బిడ్డ హుండీలో పడిపోయింది, ఏమన్నా కాపాడండి. ఏమైందమ్మా? ఏమైంది? ఏం జరిగింది? నా బిడ్డ హుండీలో పడిపోయిందండి. అయ్యో, సత్య! 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 రండి బాబు, వెళ్దాం. బిడ్డనిచ్చేసి వెళ్ళండి. ఎందుకు? ఆ బోర్డులో ఏముందో చదవండి. హుండీలో హుండీలో పడిన ఏ వస్తువైనా అమ్మవారికే చెందుతుంది. హుండీలో పడిన ఈ బిడ్డ కూడా అమ్మవారికే చెందుతుంది. ఏమిటండి ఈ అన్యాయం? హుండీలో కానుక వేస్తే అమ్మవారికి చెందుతాయి, చేయి జారి పడ్డా అమ్మవారికి ఎలా చెందుతాయి? వాదించడానికి ఇది కోర్టు కాదమ్మా, గుడి. ఇదిగో చూడమ్మా, అమ్మవారు కారణం లేకుండా ఏ పని చేయదు. దయచేసి బిడ్డను అమ్మవారికి అప్పగించండి. కుదరదు, నా బిడ్డను ఎవడని నేను ఒప్పుకోను. ఆ మాట అంటే ఈ గుడి దాటి మీరు బయటికి వెళ్ళలేరు. ఏయ్, ఆపండయ్యా, ఏంటి బెదిరిస్తున్నారా? మీరుండండి, కన్న తల్లి ఆవేదన మీకు అర్థం కాలేదు. ఆమె తల్లే కదా, ఆమెకు అర్థం కదా. అమ్మవారి ముద్ర చీటి రాసి వేద్దాం, ఆమె ఏ తీర్పిచ్చినా ఇద్దరు ఒప్పుకుంటాను. సరే, అయితే ఓ పని చేద్దాం. అమ్మకు సొంతం, అమ్మోరికి సొంతం అని 2 చీటీలు వేద్దాం. అమ్మ ఏమి ఆజ్ఞాపిస్తుందో దానికి మీరు కట్టుబడాలి. నేను ఒప్పుకుంటున్నాను. సరే, చీటీ వేసి చూడండి. అమ్మవారి గొడుగ్గా ఉండే నాగరాజే దీనికి సాక్షిగా ఉంటాడు. తనే చీటీ తీస్తాడు. బిడ్డ అమ్మవారికి సొంతం. అమ్మవారి తీర్పు చెప్పింది, బిడ్డ అమ్మవారికే సొంతం. ఇదిగో ఇలా చూడండి. అవును, అమ్మవారు ఏం తీర్పు చెప్పినా కట్టుబడతామని వాగ్దానం చేశారు. ఇప్పుడు తీర్పు వచ్చింది, బిడ్డను గుడికి అప్పగించండి. లేదు లేదు, నా ప్రాణం పోయినా నా బిడ్డ నేనెవరు, నా బిడ్డ నేనెవరు. సావిత్రి! అమ్మోరికి సొంతం, అమ్మకి సొంతం. అమ్మోరు, అమ్మ ఒకే ఒక అక్షరం. ఏమండి, ఒకే ఒక అక్షరం. ఆ ఒక్క అక్షరంతో నా తలరాతే మారిపోయింది. ఏ అమ్మకి సొంతం వచ్చుడకూడదా? ఎందుకే ఇక్కడికి వచ్చి ఏడుస్తావు? గుళ్ళో వాళ్ళతో మాట్లాడి నేను ఒప్పించుండేవాడిని కదా. చీటీలు రాసివేయమని నువ్వే గొడవలో ఇరుక్కున్నావు. సరే, నేను గొడవలు ఎరుకున్నాను, ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీరే ఒక జడ్జి అంటే ఈ కేసులో ఏం తీర్పు చెప్పేవారు? మనసాక్షికి ద్రోహం చేయకుండా చెప్పండి. తీర్పా? నేను తీర్పు చెప్పాలా? నేను జడ్జి అయి ఉంటే పాప అమ్మవారికి సొంతం అని ఉండేవాడిని. కానీ నీ భర్తగా చెప్తున్నాను, పాప నీకే సొంతం. సావిత్రి, దైవశక్తే కదా, వేరే ఏ శక్తి వచ్చినా సరే పాప నీ దగ్గర నుంచి ఎవరు విడతీయలేరు. విడతీయడానికి వదలను కూడా. ఓకే? సత్య, సత్య, సత్య,
సత్య సత్య